పోయిన ప్రభుత్వంలో ల్యాండ్ ఇవ్వకుండా పెండింగ్ పెడితే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కేంద్రంతో కోఆర్డినేట్ చేసి నిన్నే ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. ఇక్కడ 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్స్ రావడం ఫాస్ట్ ట్రాక్ లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రైల్వే ఇది కూడా ఏదైతే మనం వాటి కాల్ గూడ్స్ అన్ని కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కార్గో కూడా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొత్తగా 2 రైలు జిల్లాలు ఏర్పాటు చేశాం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. ఈ సంవత్సరం మరో 5 లక్షలకు శ్రీకారం చుట్టాం. 1000 కోట్లతో క్వారియర్ ఏసీ పరిశ్రమ శ్రీశక్తి నిన్న శంకుస్థాపన చేశారు. 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ శంకుస్థాపన చేశాం. అనకాపల్లి ఆర్సలార్ మిత్తల్ 1,35,000 కోట్లు, గూగుల్ 1,35,000 కోట్లు, నిన్నే రిలయన్స్ 1,00,000 కోట్లతో 1.5 గిగావాట్స్ కెపాసిటీతో డేటా సెంటర్కి వెళ్లారు. 33 నెలల్లో మీరు చూస్తే 5,50,000 మంది పేదల ఇండ్లు పూర్తి చేసి వాళ్ళకు అందజేశాం. ఇంకొక 5 లక్షలు పూర్తి చేయడానికి సంకల్పం చేస్తున్నాం. ప్రభుత్వం పాలసీ వెరీ క్లియర్. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు 2 సెంట్లు భూమి ఇవ్వడం, ఇంటి జాగా ఇవ్వడం, అందరికి ఇండ్లు కట్టించడం. ఈ 2 కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని దేవాలయాల్లో మళ్లీ పవిత్రత, నాణ్యత. తిరుమలలో ఏదైతే FSSI ల్యాబ్ కూడా ప్రారంభించాం. చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇంకొక పక్క 50,000 మంది కాంట్రాక్టులకు 2,000 రూపాయలు 2,000 కోట్లు చెల్లించి వాళ్ళకి రివైవ్ చేశాం, లైఫ్ ఇచ్చాం. లేకపోతే మొత్తం సిక్ అయిపోయేవాళ్ళు. ఉద్యోగులకు 23 నెలల్లో 21,000 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాం. ఒకప్పుడు జీతాలు కూడా రాకుండా పెన్షనర్స్ అవస్థ పడతా ఉంటే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా 1వ తారీఖున ప్రాంప్ట్ గా వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితికి వచ్చాం. మగ్గాలున్న చేనేతలకు 200, అదే మరి మరమగ్గాలున్న చేనేతకి 500 యూనిట్లు పవర్ కూడా రాయితీ ఇచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే కీ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఒక 70-80 దాకా తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వెల్త్ కనపడదు, కానీ రెవెన్యూ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. డీప్ క్రైసిస్ లో ఉన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని కోరేది నేను, ప్రొడక్టివిటీ పెరగాలి. మీరు ఖర్చు పెట్టే మనీ మోర్ ఎఫెక్టివ్గా మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ 50 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. 5 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. అట్ట కాకుండా 50 ప్రాజెక్టులు ఉంటే 50కి 1 కోటి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంకొక 50 ఏళ్లు చేస్తే ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీవేర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఎవ్రీవేర్ ఏవైతే క్విక్ రిజల్ట్స్ వచ్చేవి ఉంటాయో దాని మీద ప్రాధాన్యత పెట్టాలి. అక్కడే టెక్నాలజీ ఉన్నా ఎన్నున్నా మీ యొక్క ఇంటర్వెన్షన్, మీ డెసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, ఎవ్రీ జిల్లా ఒక క్రియేటివ్ ఇన్నోవేటివ్ హబ్ కావాలి. ఎవ్రీ జిల్లా మళ్ళీ మీరు ఒక బెస్ట్ ప్రాక్టీస్ ని మాస్టరైజ్ చేసే పరిస్థితి రావాలి. యూ మస్ట్ బికమ్ ఏ మెంటర్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్. యూ కెన్ లీడ్ దట్ ప్రాజెక్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఈరోజు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది. 8.5 మీటర్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగారు. ఒక సీజన్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్.
డబ్బులు లేవంటే డబ్బులు లేవు. అతను ఒక ఆలోచన చేశాడు, ఆ డబ్బుల్ని నరేగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఒక 3 కోట్ల రూపాయలు మిగిలిన డబ్బులు పూల్ చేసుకున్నాడు. మొత్తం కంట్రోల్ చేయగలిగాడు. నేను అక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రొటీన్ కాన్ఫరెన్స్ కాదు, బ్రెయిన్ స్టామింగ్, ఇన్నోవేటివ్ ఐడియాస్కి వేదిక. అవి నర్చర్ చేయడమే కాకుండా అది లాజికల్గా తీసుకుపోతూ మీరు ఫస్ట్ స్టేట్లో దాన్ని అమలు చేస్తూ నెక్స్ట్ స్టెప్ మీరంతా దీన్ని నేషన్కి కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అందించే పరిస్థితిలో ఉండాలి. కేంద్రాన్ని మనం చూస్తున్నాం, చాలా రిఫార్మ్స్తో ముందుకు వస్తున్నారు. ఎవ్రీడే నేను చాలా గవర్నమెంట్స్ చూశాను, కానీ ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీడే ఇన్నోవేషన్స్ రిఫార్మ్స్లో ముందుంటారు. ఆ రిఫార్మ్స్ని మనం అందిపుచ్చుకోవడమే కాకుండా ప్లస్ వెళ్ళాలి. మనం వాళ్ళు చేసేది ప్లస్, దెన్ ఓన్లీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఫర్ ది లాస్ట్ 2.5 years, 2 years, not 2 years, 23 months, బట్ లాట్ టు బి డన్. నాకు ఆ నమ్మకం ఉంది. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఇబ్బందులు ఉన్నాయి, స్టిల్ మీరంతా కూడా అయిపోయినాయి. డబ్బులు మా ఫైనాన్స్ కాదంటే నేను ఏం చేస్తారో మీకు నాకు అనవసరం. ఇది ఈ రోజుకి ఇవ్వాల్సిందంటే మళ్ళా మల్లగులాల మంది వస్తున్నారు. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందువల్లనే మనం ఈ మాత్రం మీకు ఎవ్వరికీ ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా మేము ఆదుకుంటున్నాం. బట్ ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ పీపీపీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎక్కడెక్కడ పీపీపీలో పెట్టగలిగితే అక్కడ పీపీపీలో పెట్టాలి. ఎక్కడ వీలు కాకపోతే అక్కడ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా చేయడం. అల్టిమేట్ ఎయిమ్ అగ్రిటెక్ను మనం ఉపయోగించుకుంటేనే నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి. నేచురల్ ఫార్మింగ్ కూడా టెక్నాలజీ వాడాలి. ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్, దట్ ఈస్ ది పర్మనెంట్. ఏ పంట అయినా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Thank you, sir, for your inspiring speech. Sir, tea break, 10 minutes do we give, sir? 15 minutes? Yes. ఎంతకి ఇచ్చారు? ఇంత ముందు ఎంత ఇచ్చారు? ఇందు ముందు 15 నిమిషం, sir. Yeah, okay. 15 minutes. 11:45 we will meet. Yeah, 50. Sir, okay, sir. 11:50. Tea time cut చేస్తే కష్టం. Okay, sir. 11:50, please. I request all the. No, 25? 25 plus 50, 48. No, 36 అయిందా మీది? మీ టైం తప్పది. అందరి టైం మళ్ళీ ఈ టైం చూడాలంటే అక్కడ కనపడదు. ఇక్కడ 10:36 టైం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, సిఎస్ గారు టైం మార్చుకోవాలి. ఎక్కడ రాంగ్